నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. చేప మందు కోసం క్యూ లైన్ లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు నిజామాబాద్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. చేప మందు కోసం క్యూ లైన్ లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు నిజామాబాద్ చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇక ఇదే సమాచారం మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? మృగశిర సందర్భంగా ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ చేప మందు కార్యక్రమం అంటే ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అయితే ఉదయం 10 గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఈ భారీగా అక్కడికి అంటే దేశంలో నలుమూల నుండి భారీగా ఇక్కడికి ఈ ఉపశమ వ్యాధిగ్రస్తులు ఇక్కడ ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసినప్పటికి కూడా అనుకున్న స్థాయి కంటే ఎక్కువ మంది ఇక్కడికి రావడం అనేది కూడా అక్కడ అదుపు చేయడానికి కొద్దిగా కష్టంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా క్యూ లైన్ లో నిలబడ్డ ఏదైతే బారికేడ్లలో క్యూ లైన్ లో నిలబడ్డ వ్యక్తులు ఒక్కసారి కూడా వాళ్ళలో ఒక తూపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఏదైతే నిజామాబాద్కి చెందిన వ్యక్తి అస్వస్థతతో కింద పడిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఆ వ్యక్తిని ఉటాగుడిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ ఆ వ్యక్తి చనిపోయిన పరిస్థితి. అయితే ఆ చనిపోయిన వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ ఏదైతే నిన్నటి నుండి కూడా ఈ భారీగా ఇక్కడికి చేరుకున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసే ప్రభుత్వం అదే విధంగా మంచినీటి సౌకర్యంతో పాటు కూడా ఇటు భోజన సదుపాయాలు అన్ని రకాల సదుపాయాలు కల్పించినప్పటికి కూడా ఏదైతే అనుకున్న స్థాయిలో కూడా పెద్ద మొత్తంలో అక్కడ పబ్లిక్ రావడం, అదేవిధంగా వారిని అదుపు చేయడానికి అంటే పోలీసులు కూడా 1200 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రత్యేకంగా ఏదైతే స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన కార్యకర్తలు కూడా వాళ్ళ పర్యవేక్షణలో కూడా ఈ కార్యక్రమం సాగుతుంది. అయితే ఈ తోపులాటలు ఒకేసారిగా క్యూ లైన్ లో వదలడంతో కూడా తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ వ్యక్తి సొమ్మసిల్లి కింద పడిపోయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా అతను హాస్పిటల్కి తీసుకెళ్తున్న నేపథ్యంలో కూడా చికిత్స పొందుతూ అతను నిజామాబాద్ వ్యక్తి మృతి చెందాడని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.